లూకాసు వార్త 15:3 అందుకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను, మీలో ఏ మనుష్యునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెదక వెళ్ళడా. అంటే ఒక వ్యక్తికి ఎన్ని గొర్రెలు ఉన్నాయట? 100 గొర్రెలుంటే తప్పిపోయింది ఎన్ని? బాగా ఆలోచిద్దాం. తప్పిపోయింది ఒక్కటే. మనం అయితే ఏమనుకుంటాం తెలుసండి, 99 ఉన్నాయి, ఒక్కటి పోతే పోనీలే అనుకుంటామండి. కానీ మన దేవుడు ఎలాంటి వాడో తెలుసండి. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా ప్రియులరా? 99 కాదు, నాకు ఆ ఒక్కటి కూడా కావాలి, నాకు ఆ ఒక్కటి కూడా కావాలి. అందుకే అంతటా అందరూ మారు మనస్సు పొందాలి, ఏ ఒక్కడూ నశించకూడదు, ఏ ఒక్కడూ నశించుట ఆయనకి ఇష్టము లేదు అన్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. 99 కాదు, ఆ ఒక్కటిని కోల్పోవటానికి కూడా దేవుడు ఇష్టపడటం లేదు. ఎంత ఓర్పో తెలుసా, ఎంత ఓపికో తెలుసా, ఎంత దీర్ఘశాంతమో తెలుసా? అది దొరికినప్పుడు దాని దొరుకు వరకు అన్న మాట రాయబడింది చూడండి. అది వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది ఏమన్నదండి? దొరుకు వరకు, తప్పిపోయినది దొరికేంత వరకు. అది ఉదయము నుంచి సాయంత్రం వరకు. ఆ ముళ్ళ కంపలలో, ఆ యొక్క అడవిలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, ఎట్లాగున్నా సరే అది దొరికే వరకు వెదక వెళ్ళడా, వెళ్తాడు. అది దొరికినప్పుడు ఎలాంటి సంతోషం ఉందట? అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకొని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు తెలుసా ఈ ఉపమానం? అటువలే నా తండ్రి ఎలాంటి వాడో చెప్పటానికి, తండ్రిని బయలుపరచడానికి, తండ్రి మనసును చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి ఉపమానం ప్రియులరా. ఇదిగో, అటువలే మారు మనస్సు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై కలుగు సంతోషము పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును అని అంటున్నాడు ప్రియులరా. ఈ మీటింగ్స్ ఎవరి కోసం? 99 మంది నీతిమంతుల కోసం కాదు, తప్పిపోయినటువంటి ఒక్క పాపి కోసం ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయబడ్డాయి. గమనించాలి. ఒక్కరి మార్పు ఈరోజు 100 మందికి ప్రేరణ కలిగిస్తుంది ప్రియులరా. ఒక్కరి మార్పు. ఈరోజు 5 మంది బాప్తిస్మం తీసుకున్నారు ప్రియులరా. ఈరోజు నిన్న మొన్న మాటలు విన్న తర్వాత వారి హృదయములో వచ్చినటువంటి చలనము ద్వారా మేము స్వరక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని అంగీకరిస్తామని స్థానిక సంఘ కాపరి గారి ఆధ్వర్యములో 5 మంది బాప్తిస్మం తీసుకున్నారు. ఒక్క పాపి విషయమై పరలోకమందు కలుగు సంతోషము ఎక్కువ అంటున్నాడు. ఆలోచన చేయండి, ఒక్కరు పోయినా కూడా దేవుడికి ఇష్టము లేదు.